హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఎట్లున్నారు అందరు ఫ్యామిలీ అంతా బాగున్నారా? సో ఇవాళ ఏంటంటే నేను నా డైలీ రొటీన్ బ్లాగ్ చేద్దామనేసి వేస్తున్నా. సో నా షాప్ అయితే ఓపెన్ చేసిన. ఫస్ట్ షాప్కి రాగానే ఏముంటుందండి, నార్మల్గా క్లీనింగే కదా. సో అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నా, ఊడుస్తున్నా ఫస్ట్ అయితే రూము. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళేటప్పుడు అంతా చిందర అందరూ వెళ్ళేసి వెళ్ళిపోతాం ఆగమాగం. ఇంటికెళ్ళి లేట్ అయిపోయింది, ఇంటికెళ్ళి మళ్ళా పిల్లలకు వంట చేయాలి, అట్లా అన్ని టెన్షన్స్ ఉంటాయి కదా. చిన్న పిల్లలు ఉన్నారు నాకైతే. చిన్న పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలేం కాదు. ఒక బాబాయ్ వచ్చేసి 9 ఇయర్స్, పాప వచ్చేసేమో 14 ఇయర్స్. సో వాళ్ళకైతే వంట చేయాలి కదా ఇంటికి వచ్చినాక అనేసి ఆల్మోస్ట్ 7-8 అయిపోతాయి షాపులోని. ఇంటికి వచ్చేదాకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి ఇచ్చేసి నేను వెళ్ళేటప్పుడే ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను. పాపం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళే ఏదో వాళ్ళే వేసేసుకుంటారు. సో నేనైతే షాప్కి వచ్చినాక క్లీనింగ్ అయితే అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇవాళ స్టిచ్చింగ్ చేసేటివి ఏమున్నాయి, నేను అర్జెంట్ ఇవ్వాల్సినవి ఏమున్నాయని అట్లా ఒకసారి చూసుకుంటాను అన్నమాట. సో ఆ రోజుకి స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవి అన్నీ, ఐ మీన్ కుట్టాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకుంటా. లైనింగ్స్ అయితే ముందు రోజే ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసినాక మళ్ళీ మార్నింగ్ షాప్కి తీసుకెళ్ళి కట్ చేసుకుంటా. కానీ నిన్ననైతే మర్చిపోయినా నేను తీసుకెళ్ళడం ఇంటికి. సో అందుకని మార్నింగ్ చూసుకొని వాష్ చేద్దామనేసి చూస్తున్నా ఏమేమి ఉన్నాయనేసి. సో దాంట్లో అయితే కొంతమంది కస్టమర్స్ ప్యూర్ కాటన్ తెచ్చిస్తారు లైనింగ్స్, కొంతమంది ఏమో నార్మల్గా పాలిస్టర్ మిక్స్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చిస్తారు. సో పాలిస్టర్ మిక్స్ ఉన్నదైతే పిండాల్సిన అవసరం ఉండదు. సో పాలిస్టర్ మిక్స్ అయితే పిండాల్సిన అవసరం ఉండదు, కానీ ప్యూర్ కాటన్ అయితే ఖచ్చితంగా వాష్ చేసి మనం పిండి ఆరేసుకున్నాకనే కట్ చేయాలి, లేదంటే స్ట్రింక్ అవుతుంది. మళ్ళీ అప్పుడు బ్లౌజ్ లూజ్ టైట్ అట్లా అయిపోతుంది అన్నమాట. సో పర్ఫెక్ట్ అయితే ఉండదు. పైన లైనింగ్, లోపల లైనింగ్ ఏమో స్ట్రింక్ అయిపోయి పైనదేమో మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అయినాక, వాష్ అయినాక. సో అందుకని ఖచ్చితంగానైతే మనం లైనింగ్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ అంటే ఏం లేదు, వాటర్లో కాసేపు నానేసుకొని తర్వాత తీసి ఆరేసి ఆరినాక కట్ చేయాలి ఐరన్ చేసుకొని. సో వీళ్ళైతే నాకు కాటన్, ప్యూర్ కాటన్ నేను తీసుకొచ్చి ఇవ్వలేదు లైనింగ్స్, వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. దాదాపు మనకు దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే మొత్తం మన పైననే వదిలేస్తారు. నార్మల్గా అంటే వాళ్ళు లైనింగ్ కాలర్లు ఏం తీసుకొచ్చుకోరు, మీరే వేసేయండి, మొత్తం అమౌంట్ ఒకసారి పే చేసేస్తామని అంటారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళే తెచ్చుకున్నారు. సో వాళ్ళు తెచ్చుకునే మనమేం అబ్జెక్షన్ చెప్పలేము కదా. సో ఖచ్చితంగా ఇది అయితే పిండలేదు, ఎందుకంటే ఇది పాలిస్టర్ మిక్స్ ఉంది, పిండాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. మీకు కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో కావాలి అన్నా నాకైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. నేను రెండు బ్లౌజ్ పీసెస్ కోసం రెండు లైనింగ్ క్లాత్స్ అయితే ఒకదాని మీద ఒకటి వేసి అయితే కట్ చేస్తున్నా. కంప్లీట్గా అయితే అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తేనే వస్తుంది మీకు. కొంచెం అర్థమైతే నెక్స్ట్ టైం చెప్పినప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగానైతే వాచ్ చేయండి, ఎట్లా ఎట్లా కట్ చేస్తున్నా, ఎట్లా మెజర్మెంట్స్ తీసుకుంటున్నా అనేసి. ఇంకా వచ్చేసి కస్టమర్స్ ఎట్లుంటారంటే 1 మీటర్ క్లాత్ లైనింగ్ కావాలి అంటే లేదు 80 సెంటీమీటర్స్లో అవుతుంది, వేరే వాళ్ళు కుడుతున్నారు, మీరు ఇట్లా అంటున్నారు ఏంటి అనేసి అనే వాళ్ళు ఉంటారు. మనం డీలింగ్ మాత్రం వాళ్ళతోనే ఖచ్చితంగా పర్ఫెక్ట్ డీలింగ్ చేయకపోతేనైతే అతుకులు వేసుకుంటూ కుట్టాల్సి వస్తుంది బ్లౌజ్. సో నేనైతే నా కస్టమర్స్కి ఖచ్చితంగా చెప్తాను, అతుకులు అంటే జాయింట్స్ బాగా పడితే బ్లౌజ్ అంత నీట్గా ఉండదు, ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీటర్ తెచ్చుకోవాలి అనేసి చెప్తా. కానీ కొంతమంది ఉంటారు కదా 5-10 రూపాయల కోసం కూడా ఆలోచించే వాళ్ళు. అందరు అట్లా ఉంటారని నేను అనా. కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు, 5 రూపీస్ కాడ కూడా ఆలోచిస్తారు. మనకి లైనింగ్ వచ్చేసి 50 రూపీస్ మీటర్ ఉంటుంది, అంటే ఒక 10 సెంటీమీటర్స్కి అయితే మనకి 5 రూపీస్ దాకా పడుతుంది. ఆ 10 సెంటీమీటర్స్ తగ్గించి తెచ్చుకుందామని చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లని కొంతమంది కస్టమర్స్ ఏమో మన మీదనే వదిలేస్తారు, మీరు తీసుకొచ్చేయండి మేడం, మీరు అంటే మీకు తెలుసు కదా ఎంత పడుతుందో, మీరే తీసుకొచ్చేయండి, మేము అమౌంట్ పే చేసి ఇస్తామంటారు. అట్లాంటి కస్టమర్స్తోనైతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మరీ కొంతమంది ఉంటారు ఇంకా, అట్లాంటి వాళ్ళతోనైతే కొంచెం కష్టమే.
కానీ ఇంకా తప్పదు కదా, మనం ఒక షాప్ పెట్టుకున్నాం, ఒక ప్రొఫెషన్లో ఉన్నామంటే ప్రతిదీ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరితోనూ డీలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాల్సింది తప్పించి మనకి ఫేవర్గా అయితే వాళ్ళు ఉండరు కదా కస్టమర్స్ అన్నప్పుడు. సో అన్నమాట, ఇదైతే కటింగ్ అయిపోయింది. సో అట్లయితే ఆ డిజైన్ ఎట్లుందో, అంటే నేను డ్రాయింగ్ ఎట్లా వేస్తున్నా అట్లనైతే కట్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, 2 లైనింగ్స్ ఒకసారి కట్ చేస్తున్నా నేనైతే. ఈజీ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక 4-5 బ్లౌజెస్ వచ్చినాయి అనుకోండి ఒక్కరివే, సేమ్ మెజర్మెంట్స్తోని. సో నేను అప్పుడు ఏం చేస్తా అంటే ఒకేసారి పని అయిపోతుంది కదా అనేసి 4-5 అయినా మంచిదే, అన్నీ ఒకదాని మీద ఒకటి ఇట్లనే లైనింగ్స్ పెట్టుకొని కట్ చేసేసుకుంటే అట్ ఏ టైంలో మనకి 5 బ్లౌజెస్ కటింగ్ అయిపోతాయి కాబట్టి. సో అట్లా నాకు హ్యాండ్ పెయిన్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అది అంటే సిజర్ మనం బలవంతంగా కట్ చేస్తాం కదా, బలం పెట్టి మన హ్యాండ్ పైన ప్రెషర్ ఎక్కువ పడి నరం అనేది ప్రెస్ అవుతుందంట. సో అట్లా వేయద్దు అనేసి డాక్టర్ చెప్పిండ్రు నాకు. ఒకసారి వచ్చిందన్నట్టు ఆ ప్రాబ్లం. చాలా అన్నీ ఒకసారి 5-6 బ్లౌజెస్ ఒకదాని మీద ఒకటి కట్ చేసేసరికి హ్యాండ్ అనేది పెయిన్ వచ్చేది నాకు. అంటే ఇంట్లో పని చేసుకోవడానికి కూడా వీలు కాకపోయేది, ఊడవడం, చల్లడం ఇట్లాంటి వాటికి కూడా మస్తు ఇబ్బంది అయ్యేది. సో అందుకని నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పింది, అంటే హెవీగా ఫోర్స్ఫుల్గా ఏ పని చేయొద్దు హ్యాండ్తోని అనేసి. సో అప్పటి నుంచి ఒక 2-3 అయితే కట్ చేస్తున్నాను. 4-5 ఒకేసారి అయితే కట్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే 2-3 బ్లౌజెస్ అట్లా కట్ చేస్తా ఒకేసారి. సో తన నెక్ అయితే 7 ఇంచెస్ ఉంది. సో ఖచ్చితంగా 7 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఆ మార్కింగ్ ఎట్లా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ముందు భాగంలో నెక్ తర్వాత కిందికి డౌన్ అయితే 5 ఇంచెస్ కంపల్సరీ తీసుకుంటాను నేను ఏ బ్లౌజ్కైనా. 5 తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి 3.5 అట్లా అవుతుంది. సో ఆర్మ్ హోల్ రౌండ్ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇది పైన తీసేసినాక మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కాడనైతే లోతులు అనేది కొంచెం డ్రా చేసుకోవాలి 1/2 ఇంచ్ వరకు. నేను దాదాపు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసేస్తా, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. ఇప్పటికి నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఒక 13-14 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది స్టిచ్చింగ్లో. కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ప్రతిదీ నేనైతే స్కేల్తోనే కానీ టేప్తో కానీ మెజర్ అయితే చేయను. షేప్ పట్టీలు ఉంటాయి కదా మన బ్లౌజ్ కింద అటాచ్ చేసేది, అవి కూడా అంతే. దాదాపు చాలామంది 3 ఇంచెస్ 2 ఇంచెస్ అని చూపిస్తారు, కానీ నాకైతే అది అలవాటే లేదు. డైరెక్ట్ నేను బ్లౌజ్ చూసి దానికి ఎంత పడుతుంది అనేసి నేను కట్ చేసేసుకుంటా. సో నాకు ఎక్కువ టైం పట్టదు బ్లౌజ్ కట్ చేయడానికి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో అయితే బ్లౌజ్ ఫుల్ కటింగ్ అయితే చేసేసుకుంటా. ఇక్కడ నేను కట్ చేసేదైతే మనం వీప్ పట్టీ ఉంటుంది కదా అది, ప్లస్ ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం నేను ఆ పార్ట్లో మిగిలిన క్లాత్తో తీసేసుకుంటాను, పక్కన పెట్టేసుకుంటాను. దాని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. సో ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనకి జాయింట్స్ లేకుండానైతే క్లాత్ ఉంటే ఇట్లా ఇట్లా వేసుకుంటే ఈ ఫోల్డ్ నేను వేసినట్టు వేస్తే కనుక ఈ జాయింట్స్ అనేటివి పడవు. సో నా అమౌంట్ వచ్చేసి నాకు 19 ఉంది. సో 9.5 తీసుకోవాలి కదా, హాఫ్ అందులో హాఫ్, కాబట్టి జాయింట్స్ ఖచ్చితంగా వస్తాయి అనేసి నేను ఈ ఫోల్డింగ్లో వేసిన. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇట్లయితే మనకి ఆర్మ్ హోల్ దగ్గర జాయింట్స్ అనేవి రావు, చంక కింద జాయింట్స్ అనేవి రావు. ఇట్లా కట్ చేసుకుంటే నేనైతే. సో ఇదంతా కటింగ్ పక్కన పెడితే ఇందాక ఒక కస్టమర్ వచ్చిందన్నమాట. సో వాళ్ళు డ్రెస్సెస్ ఫిట్టింగ్ కోసం ఇచ్చిండ్రు, ఆల్ట్రేషన్ చేయాలి అని చెప్పి. మనకి నార్మల్గా అయితే సీజన్ అప్పుడు ఆల్ట్రేషన్ ఇవన్నీ టైం ఉండదు. మ్యాక్స్ నేనైతే తీసుకోను, కాకపోతే ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తాం అక్క మీ దగ్గరనే కదా అన్ని ఇచ్చేది, డ్రెస్సెస్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళమంటారు అది అని ఇస్తారు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం రెగ్యులర్గా మనకి బ్లౌజులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఆల్ట్రేషన్ కూడా తీసుకోవాల్సిందే. సో తీసేసుకున్నాకనే నేను కటింగ్ అనేది స్టార్ట్ చేసిన. ఇందాక చెప్పిన కదా నేను షేప్ పట్టీలు అనేవి నేను మెజర్ అయితే ఏం చేయను, అందరికి తీసేసుకుంటా, నాకు అర్థమైపోతుంది అనేసి అని అన్నా కదా. సో చూడండి, నేను ఆ పార్ట్లోనైతే మనకి షేప్ పట్టీలు అనేవి కట్ చేసుకుంటున్నా.
సో ఈ ప్యాటర్న్లో అయితే కట్ చేస్తా. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇంకా ఇద్దరు ముగ్గురు కన్నా షేర్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. దీని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. లైనింగ్ కట్ చేయడం అయిపోయింది మనకి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకొని పింక్ది ఒకటి రెడ్, సో 2 లైనింగ్స్ మనం కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే నేను ఈ పింక్ స్టార్ట్ చేసిన కట్ చేయడం. పింక్ పీస్ కొంచెం చిన్నగా ఉంది, బ్లౌజ్ ఏమో కొంచెం పెద్ద సైజే. సో నేను అసలు ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఉంటుందిలే అని అనుకున్నాను కానీ కొంచెం తక్కువ అయింది. కొంచెం జాయింట్స్ కూడా ఎక్కువనే పడినాయి స్టిచ్చింగ్ అప్పుడు. సో నేను ఎట్లా ఇస్తున్నానో చూడండి. హ్యాండ్స్ 2 వైపులా సేమ్ బార్డర్ ఉంది కాబట్టి అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీసుకుంటున్నా. కంప్లీట్ వన్ సైడ్ హ్యాండ్ ఇద్దామంటే ఏమవుతుందంటే మిడిల్లో నుంచి జాయింట్ వస్తుంది. అంటే మనకి కనిపిస్తుంది, చంక కిందకైతే పోదు జాయింట్ అనేది, కనిపిస్తుంది అనేసి అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీసుకున్నా. ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి ఇక్కడ 2 వైపులా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి అట్లా తీసుకుంటే నడుస్తుంది. లేదంటే 2 వైపులా సేమ్ రాలేదనుకోండి జాయింట్స్ అయితే ఖచ్చితంగా కనిపించేటట్టే ఉండే ఈ క్లాత్కి అయితే. సో బ్యాక్ పార్ట్ అది, ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ తీసినా కానీ షేప్ పట్టీలకు మాత్రం కొంచెం అటాచ్మెంట్ అయితే పడింది, జాయింట్స్ అయితే పడినాయి. ఒక్కటేమో మంచిగా వెళ్ళింది కానీ ఇంకొక దానికైతే జాయింట్స్ పడ్డాయి. ఇంకా తప్పదు కదా, ఒక్కసారి లైనింగ్ కట్ చేసినాక ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు వేసి ఇక మొత్తం మీద అయితే జాకెట్ అయితే కుట్టాలి. సో అట్లా ఇక కట్ చేసుకున్నా. ఇదేమో పీసెస్ జాయింట్స్ పడినాయి అన్న కదా, అదన్నమాట. సో అది కూడా కట్ చేసేసుకున్నాం. సో ఇంకొకటి మనకి రెడ్ బ్లౌజ్కి మాత్రం పర్లేదు, క్లాత్ కొంచెం ఎక్కువనే వచ్చింది. నేను ఏదైనా కట్ చేసినాక దాని పీసే దానికి కొంచెం కట్టి అట్లా పెట్టేసుకుంటా. సో పీసెస్ అటు ఇటు కాకుండా ఉంటాయి అనేసి. ఎప్పుడైనా మీరు కూడా అదే చేయండి. నేనైతే కటింగ్ అయిపోయినాక అట్లా రోల్ చేసి పక్కన అయితే పెట్టాను. దానికి ఏదైనా కడతాను అంటే లైనింగ్ పీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అది తీసుకొని దాని చుట్టూ కట్టేసుకుంటే మనకి ఇంకా అందులో సింగిల్ పీస్ కూడా బయట పడిపోయే ఛాన్స్ ఉండదు. మనం 1 వీక్ అయినా అంటే టైం ఉంటే ఒకవేళ కస్టమర్కి లేట్ డెలివరీ అయినా పర్లేదు అని అనుకుంటే మన ఎమర్జెన్సీ వస్తే కట్ చేసినవి పక్కన పెట్టి అవి కుట్టియాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఏ పీస్ అనేది మిస్ కాకుండా ఉండడానికి అట్లా కట్టుకోవాలి. సో ఇక్కడ ఈ కటింగ్ ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. సో నాకు ఎంబ్రాయిడరీ మిషన్ కూడా ఉంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్. సో అది ఆ మిషన్ మీద నేను డైలీ వచ్చినాక కటింగ్ అయిపోయినాకనే మిషన్ స్టార్ట్ చేసుకుంటా. ఎందుకంటే నేను పక్కన నుండి చూసుకోవాలి. థ్రెడ్ చేంజింగ్ కానీ లేదంటే ఏదన్నా ఏదన్నా మిస్టేక్ అయిందనుకోండి అప్పుడు బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం పక్కనే ఉన్నాం అనుకోండి, ఒక 2 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి ఒకసారి అటువైపు చూసుకుంటే కరెక్ట్ వస్తుందా లేదా మనకు అర్థమైపోతుంది. సో మనం పక్కనే ఉండాలి. నేను అయితే స్టిచ్చింగ్ చేసిన కటింగ్ అయిపోయి నేను మిషన్ మీదకి వచ్చినప్పుడే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఆన్ చేసుకుంటా. సో మనకి ఇక్కడ రెడ్ బ్లౌజ్ మీద డిజైన్ అయితే వేస్తున్నా, సెట్టింగ్ అయితే చేసుకుంటున్నా. డిజైన్ మనకి బ్లౌజెస్ని బట్టి సెట్టింగ్ అనేది ఉంటుంది. లెంత్ విడ్త్ వచ్చేసి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, అది చూసుకొని దాని మీద డిజైన్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫ్రంట్ నెక్ 7 ఉందనుకోండి, కొంచెం దాన్ని మనకు అర్థమైపోతుంది అది ఎంత సెట్ చేస్తే ఆ 7 వరకు వస్తుంది అనేది అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి మిషన్ ఆన్ చేసే ముందు. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. తర్వాత మనకి మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఉంటాయి, అవన్నీ వైపులా పెట్టేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ స్టిఫ్గా ఉంటుంది, లేదంటే లాగేసుకుంటుంది లోపలికి. ఎంత మనం ముడతలు లేకుండా ఎంత స్టిఫ్గా పెట్టగలిగితే అంత పెట్టుకోవాలి. థ్రెడ్డింగ్ అయితే చేసేస్తున్నా, థ్రెడ్ ఇస్తున్న దానికి సెట్ చేసి. సో ఇది అయిపోయినాకనైతే నేనైతే మిషన్ ఎక్కుతాను. ఇవాళ అయితే చాలా బ్లౌజెస్ ఉన్నాయి, ఒక 4 నిన్న కట్ చేసినవి ఒక 3, 4 ఉన్నాయి బ్లౌజెస్. మీకు అక్కడ కౌంటర్ మీద కనిపిస్తున్నాయి కదా, అవి కూడా నిన్న కట్ చేసిన బ్లౌజెస్ కాలేదు నాకు స్టిచ్చింగ్. సో ఇవాళ కంపల్సరీ అవి కూడా ఫినిష్ చేయాలి అనేసి పెట్టుకున్నా. ఎప్పుడైనా కానీ షాప్లో పీస్ వర్క్ ఇస్తే ఆ వర్కర్స్ చేసిన పని తొందరగా అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు కాకపోతే కనబడక్క నాకు గిట్లా జూమ్ మాత్రం వచ్చే చేస్తే ఇగో కస్టమర్స్తో ఇది డీల్ కాదా చేయాల్సి ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడడం, డిస్కస్ చేయడం, వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడం, ఇది అది అని చెప్పడం.
అట్లా చాలా టైం వేస్ట్ అవుతుంది. స్టిచ్చింగ్ అసలు కానే కాదు. ఎవరు రానప్పుడు మాత్రం మంచి వర్క్ అవుతుంది. కానీ ఇంకా కస్టమర్స్ వస్తేనే కదా మనకు వర్క్ ఉండేది. సో అందుకనేసి వాళ్ళే తీసుకొని వాళ్ళతో మాట్లాడి డిజైన్ సెలెక్షన్, కంప్యూటర్ వర్క్ డిజైన్స్ సెలెక్షన్, మగ్గం వర్క్ కూడా చేపిస్తాం మేము. కాకపోతే ఎక్కువ రిస్క్ తీసుకొని నేను వర్కర్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ కరెక్ట్ వర్కర్ అయితే ఎవరు దొరకట్లేదు. సో అందుకని చూస్తున్నా. ప్రస్తుతానికి అయితే కంప్యూటర్ వర్క్తోనే నడిపించేస్తున్నా. నా క్లోజ్ అంటే రెగ్యులర్ కస్టమర్స్ మాత్రమే చేపిస్తాను మగ్గం వర్క్. ఒక సిస్టర్ ఉంది, తను వైజాగ్లో ఉంటుంది. తనకు పంపిస్తా, తనైతే మంచిగా చేస్తుంది. అందుకని అక్కడికి పంపిస్తా అన్నమాట. నాయన్న నేను తనతోనే చేపించుకుంటా వర్క్. సో అట్లా టైం ఉంటేనే ఇవ్వమని అంట వర్క్, మగ్గం వర్క్. అది ఎంబ్రాయిడరీ అయితే 1 డే 2 డేస్ అయినా తీసేసుకుంటా. ఎందుకంటే అది నా చేతిలో పని, నా పక్కనే ఉంటుంది మిషన్ కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతా. కాకపోతే మగ్గం వర్క్ నేను వేరే ఊరికి పంపించి మళ్ళీ అది నా దగ్గరికి వచ్చేసరికి టైం పడుతుంది కదా. అందుకని ఎమర్జెన్సీ అయితే మగ్గం వర్క్స్ ఏం తీసుకోను. ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, మగ్గం వర్క్ మన షాప్లోనే పెట్టుకుందాం వర్కర్ని అనేసి. చూడాలి మరి ఇంకేమవుతుందో. ప్రస్తుతానికైతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, రెడ్ కలర్ది. సో పింక్ కలర్ బ్లౌజ్ ఇది. నేను చెప్పిన పీస్ చిన్నగా వచ్చింది అనేసి ఆ బ్లౌజ్ అన్నమాట. సో అది కుడుతున్నా. అది కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. లాస్ట్కి మనం గల్లకి అటాచ్ చేస్తాం కదా క్లాత్ ఫినిషింగ్, అదన్నమాట. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6:57 అయింది. మార్నింగ్ మనం 2 బ్లౌజులు అట్ ఏ టైం కట్ చేసుకున్నాం కదా. సో అంతకుముందు నేను 2 బ్లౌజెస్ కట్ చేసి పెట్టిన. ఈ 4 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయినాక ఇంకొక బ్లౌజ్ కట్ చేసి కుట్టిన. సో దాంట్లో మొత్తం ఇవాళ బ్లౌజెస్ ఎన్ని అయినాయి అంటే 5 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన. కొంచెం ప్రొడక్టివ్గానే అనిపించింది. డైలీ అయితే కస్టమర్స్ వచ్చుడు మాట్లాడు పెద్ద వర్క్ ఏం అయ్యేది కాదు, 2-3 బ్లౌజెస్ అంతే. ఇవాళ మాత్రం మంచిగానే కుట్టిన. అట్లనే మనకి 5 బ్లౌజెస్తో పాటు ఈ వర్క్ కూడా కంప్లీట్. నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఈ వర్క్ పెట్టిన కదా మిషన్ మీద, మీరు అందరు చూసిండ్రు. సో ఇది వర్క్, ఇది కూడా కంప్లీట్ అయింది. దీనికి ఇంకా కుందన్ వర్క్, ఇంకా థ్రెడ్ కటింగ్ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. సో ఇది నైట్ వేసేసుకుంటే అయిపోతుంది నాకు పని. ప్రస్తుతానికి అయితే ఈ 5 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకెన్నో వీడియోస్, ఎన్నో వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తా. ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. బాయ్.